సంగారెడ్డి పట్టణంలోని ఐబీ కార్యాలయం వద్ద కుమ్మరి కుల బంధువులు మొల్లమాంబ 586వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర మరియు మండల స్థాయి కుమ్మరి నాయకులు పాల్గొని మొల్లమాంబకు నివాళులర్పించారు. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు మహిళ మొల్లమాంబ కావడం గర్వకారణమని కుమ్మరి నాయకులు చెప్పారు. నమస్కారం. మొల్లమాంబ జయంతి శుభాకాంక్షలు. సుమారు 15వ శతాబ్దం నుండి కృష్ణదేవరాయ కాలానికి సమీపం అని భావిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని గొప్పవరం, ప్రస్తుత కడప జిల్లాలో జన్మించింది మొల్లమాంబ గారు. అతుకూరి కేసన ఆమె తండ్రి. ఆయన కుమ్మరి వృత్తి చేసేవారు. మొల్ల సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ గొప్ప సాహిత్య ప్రతిభను చూపించింది. మొల్ల రాసిన మొల్ల రామాయణ ప్రత్యేకతలు చాలా సులభమైన, మధురమైన తెలుగు భాషలో రాసింది. ప్రజలు సులభంగా అర్థం చేసుకునేలా రచించింది. భక్తిభావం మరియు సరళమైన శైలిని ఎక్కువగా కనిపిస్తాయి. ఇతర రామాయణాల కంటే చిన్నదైన భావం బలంగా ఉంటుంది. థ్యాంక్ యూ. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోనికి అనువాదించి ఆ రోజు స్త్రీల పట్ల చదువు లేక చదువుకోలేని స్థితిలో ఉన్ననాడు ఆమె చదువుకొని మన అత్యంత ఈ దేశానికి గొప్ప తలమానికమైన రామాయణాన్ని సంస్కృతం నుంచి నా పేద ప్రజలందరికీ, నా తెలుగు ప్రజలందరికీ ఈ రామాయణం యొక్క సారాంశాన్ని అందాలనే ఉద్దేశంతో ఆమె చిన్న వయసులోనే సంస్కృతం నుంచి రామాయణాన్ని తెలుగులోకి రచించి మన కుమ్మరుల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన కవయిత్రి మొల్లమాంబ. ఆమె ఎన్నటికీ మన కుల ఆడబిడ్డగా మనం చూసుకుందాం. ఆమె ఆడబిడ్డనే కాదు, మనకు అన్ని విధాల ఆమె దేవతగా మనం ఆరాధించుకుంటూ ముందుకు సాగాలని నా సంగారెడ్డి జిల్లా కుమ్మర సంఘం ప్రజల తరపున నేను కవయిత్రి మొల్లమాంబకు ఘనంగా పూలమాలలతో మేము సత్కరించి ఆమెను మనసారా కోరుకుంటున్నాం. జై కుమ్మర! జై మొల్లమాంబ! జై మొల్లమాంబ! జై మొల్లమాంబ! జై మొల్లమాంబ! మొదలైన రోజుల్లో ఆమె అక్షరాస్యత చెంది ఆమె ఆ రోజుల్లో చాలా కష్టం. ఊర్లకు ఒక జ్ఞానవంతులు ఉండేవారు అందరూ. అట్లాంటి సమయాల్లో ఆమె ఒక గొప్ప కవిగా మొల్ల రామాయణాన్ని విరచించింది. ఆ రామాయణ సారాన్ని ప్రజలకు అందించిందంటే గొప్ప సంస్కృతి నెలకొల్పిన ఆ వ్యక్తి, ఒక దేవత అమ్మ. అవి అంటే మొల్ల అంటే రచయిత మొల్ల అంటే పారభాషికంగా అందరూ కూడా గ్రహించాలి. ఏంటంటే సంస్కృతి భాషకు కారకారం. సంస్కృతి భాష ఎప్పుడైతే ఉంటుందో దేశం ఉన్నత పదంలోకి వెళ్తుంది. దాన్ని కాపాడుకునే ప్రభుత్వ చట్టాలు కూడా అనుకూలం చేసి ఆమె కుమ్మరి వృత్తిని చూడకుండా అందరి బాంధవ్యాలుగా ఒక మంచి కవిత్రిగా ఉన్నటువంటిది. కాబట్టి సమాజం తోడ్పడాలి, ప్రభుత్వం కూడా చట్టాలు అనుకూలం చేయాలి. ఎందుకంటే ఆమె విరచించింది అందరికీ కూడా భగవంతుడు ఉన్నాడు. రామాయణం అందరికీ దేవుడే. అందరూ గుర్తిన వాళ్ళే భక్తులు. అందరూ ఎవరైతే గొప్పదనం కొట్లాడతారో ఆమె ఆ రోజుల్లో ఉన్న మూఢనమ్మక అంధవిశ్వాసాలను తరపడానికి రచయితగా ఉన్నది. ఆ రోజు జ్ఞాన పరంపరగా ఆమె దేవుడు సంకల్పము. రాముడు అయినటువంటి వాల్మీకి తర్వాత ఋషివర్యుల చెందినటువంటి కవయిత్రి, జ్ఞాన సంపద కలిగినటువంటి ఆమె. దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మనం ప్రభుత్వానికి విన్నవించేది, ఈ కుమ్మరి పురుషులందరూ కూడా ఒక ఐక్యతగా ఉండి ఏదైనా ప్రత్యేక ప్రోగ్రామ్, ఒక స్కీమ్ గా ఈ ఆర్థిక తోడ్పాటు ప్రభుత్వం చట్టం చేయాలని